వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రజాస్వామ్యం మీద జగన్మోహన్ రెడ్డి దండయాత్ర అంటూ రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్యలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యాత్రని ప్రజాస్వామ్యం మీద దండయాత్ర అంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? దండయాత్ర, దయాగాడి దండయాత్ర, ఏదో సినిమాలో డైలాగు దయాగాడి దండయాత్ర, అట్లాగే జగన్ గాడి దండయాత్ర అనాలా? అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి దండయాత్ర ప్రజాస్వామ్యంపై, లేకపోతే రాజ్యాంగంపై, లేకపోతే న్యాయస్థానాలపై, అసలు ఇదే పని అతను, ఇది వ్యవస్థపై దండయాత్ర. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇవాళ వ్యవస్థ నిలబడటం అతనికి నచ్చదు. కూలిన వ్యవస్థలపైనే అతని నిర్మాణాలు, ఇది అతని భవనాలు, అతని ప్యాలెస్లు. అంటే ఇప్పుడు మీరు బాధితుడిని పరామర్శించాలి, లేకపోతే జైలుకి వెళ్ళి పరామర్శించాలి, లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలి. ఏం వాళ్ళనే మీ ఇంటికి పిలిపించుకుని ఎందుకు పరామర్శించాలా? అప్పుడు సింగయ్యని చంపేమో తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన కారు కింద తను కూర్చుండగా సింగయ్యని చంపి తన ఇంటికి ఆ కుటుంబాన్ని పిలిపించుకుని పరామర్శించాడు. ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఈయన పరామర్శిస్తాడంట. లేకపోతే ఎక్కడైనా గెస్ట్ హౌస్ దిగి అక్కడికి వెళ్ళి కొంతమందిని పరామర్శించాడు పిలిపించుకుని. అంటే పిలిపించుకుని పరామర్శించే సెక్షన్ వేరు, ఈయన వెళ్ళి పరామర్శించే సెక్షన్ వేరా? అంటే ఒకటి, మీ నాయకుడే, నీ సహచరుడే, నీ క్యాబినెట్లో పనిచేశాడు, ఇంటికి వెళ్ళటం తప్పు పట్టలేదు. కానీ వెళ్ళేటప్పుడు ఏంటి ఇదంతా? ఇంత హడావుడి అవసరమా? ఇది ఒక ప్రహసనంలా ఉంది. ఇది ఒక నరకం. ఇప్పుడు అక్కడ ప్రజలు నీ ఇంటి దగ్గర నుంచి ఇవాళ గుంటూరు దాకా నీకు మొత్తం మార్గంలో లేదు, గుంటూరు వాళ్ళకి నరకమే కదా. అంబులెన్స్లు కూడా దారి ఇవ్వట్లేదంట. అంటే నీ బలం చూపుకునే ప్రయత్నమా? ఈ విధంగా నా బలం చూపించడం ఇది బలమా? ఇది వాపు. డబ్బు విరజిమ్ముతున్నావు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏదో మందు లేకపోతే బిర్యానీ ఇంకా క్యాషు, ఆ మత్తులో ఏదో ఎగురుతూ ఉంటారు. నువ్వు సినిమా చూస్తావా? అదే ఈ సినిమాయే నీకు ఇష్టమా? దీనివల్ల ఏంటి నువ్వు ప్రజలకు ఇచ్చే సందేశం, నీ పార్టీ శ్రేణులకు ఇచ్చే సందేశం? ప్రతిపక్షం నడిపే విధానం ఇదేనా? అసలు రాజకీయ పార్టీ ఇలాగా నడిచేది? అంటే నెలకో ప్రెస్ మీట్, ఇక్కడ 2 రోజులు ఉంటావు, అక్కడ 5 రోజులు ఉంటావు. అంటే ఏ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు? కర్ణాటకలో 5 రోజులు ఉండటం ఎందుకు? యలహంకలో 5 రోజులు నువ్వేం చేస్తున్నావు? ఏమన్నా ఆరోగ్య సమస్యలా? మరి బాగానే కనపడుతున్నాడు మనకి. ఇప్పుడు విజువల్స్ అన్నీ చూస్తే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, విలువల గురించి మాట్లాడుతున్నాడు, హక్కుల గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, నీ హయాంలో ఏం జరిగింది? ఒకటి, అప్పటి పాలనకి ఇప్పటి పాలనకి ప్రజలు బేరీజ్ వేసుకుంటారు, చర్చించుకుంటారు. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, ఏం చేశారు ఆయన్ని? ఆయన చెలో ఆత్మకూరుకు పిలిపిస్తే అక్కడ ఆయన సజీవ దహనాలు చేశారు, లేకపోతే గ్రామ బహిష్కారాలు చేశారు. ఆత్మకూరులో వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, బీళ్లు పెట్టారు, పొలాలు, ఇళ్ళు తగలబెట్టారు. అక్కడ బయలుదేరితే పిన్నెల్లి లేకపోతే మాచర్ల, ఆత్మకూరు ఆ ప్రాంతంలో ఆయన వెళ్ళనీయకుండా ఆయన ఇంటి గేట్లకి తాళ్ళు కట్టాడు. ఆయన మీద రాళ్ళు వేపించాడు, చెప్పులు వేపించాడు. అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. ఇప్పుడు మరి నీ ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారా? ఇప్పుడు ఇవాళ బయలుదేరాడు కదా, అంతకుముందు బయలుదేరాడు కదా, సత్తెనపల్లి వెళ్ళాడు కదా. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి కాకపోతే పోలీస్ దాని పరంగా ఒక నోటీస్ ఇస్తోంది, వెళ్ళొద్దని చెప్తోంది. వెళ్తే పలానా 5 వాహనాల్లో వెళ్ళండి, 11 వాహనాల్లో వెళ్ళండి, ఇంతమందితో వెళ్ళండి, ఈ విధంగా మీరు 30 సెక్షన్ లేకపోతే 144 అన్ని పాటించమని చెప్తుంటే వైలేషన్. అంటే రూల్ ఆఫ్ లా నచ్చదా? జగన్మోహన్ రెడ్డి ఏంటి లా వైలేషన్ అని? అంటే ఇప్పుడు న్యాయం, చట్టం, పోలీస్, కోర్టులు, జడ్జీలు ఏంటి లెక్కలేనితనం? అంత లెక్కలేనితనంగా చేస్తున్నా కూడా వ్యవస్థలు యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి కదా సార్. పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారు, యాక్షన్ తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు. అంటే ఇతను ఒక కొరకరాని కొయ్యగా మారాడు. ఇప్పుడు మనం కొయ్య అనాలా లేకపోతే స్టోన్ అనాలా? రాయిలాగా మారాడు. కొరకరాని సర్వేరాయా? అతను రాయి అంటే మనకు సర్వేరాళ్ళు గుర్తొస్తాయి. ఇప్పుడు ఒకటి, అటు పోలీస్కి కొరకరాని కొయ్య, ఇటు కోర్టులకి కొరకరాని కొయ్య, రాష్ట్ర ప్రభుత్వానికి కొరకరాని కొయ్య, కేంద్రానికి. అంటే ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పార్టీని, ఈ విధమైనటువంటి నాయకుడిని ఇంతవరకు అసలు దేశం చూడలేదండి. చూడలేదు, ఎప్పుడు చూడలే. పాటించవా ఏది? చట్టాన్ని, న్యాయాన్ని, పోలీస్ని. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల్ని మామూలుగా వదిలి పెడుతున్నావు, 7 సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా సుబ్బరాయుడు అంటావు. అంటే ఇప్పుడు ఈ పోలీసు లాని ఇంప్లిమెంట్ చేయటం నీకు నచ్చట్లేదా? ఇప్పుడు పట్టాపురం సిఐ
లేకపోతే ఇంకొక సిఐ, వాళ్ళిద్దరిని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఏది ఆ నాగరాజు అనే అతను నేను వీళ్ళని ఇప్పుడు గతంలో చూసాం. అదే పట్టాపురం సిఐ మీద అంబటి రాంబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశాడు. బ్యారికేడ్ చూసి పోలీసులు తోసి నాన్న రచ్చ అరే చేశారు. నువ్వు మాజీ మంత్రివి, నువ్వు బ్యారికేడ్లు ఎత్తిపడేయటం ఏంటి? అడ్డుకున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద అప్పటినే డి అంటే ఏం చేస్తావు అని మీదకి ఎలా వెళ్ళాడండి. నిన్న అసలు ఏది తన ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టి నీ రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క కూడా భయపడదు, నా తోటలో 2 కుక్కలు భయపడవు. మరి ఏ కుక్క భయపడింది? మ్యాజిస్ట్రేట్ దగ్గర నాకు 70 ఏళ్ళు, నా పంగ బగలు తీశారు, నేను అసలు ఇప్పుడు కాళ్ళ మీద నుంచోలేకపోతున్నాను. అసలు యాక్చువల్గా నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా? ఎట్లా చేస్తారు? నువ్వు అంబటి రాంబాబు, నీ నోటి సంగతి అందరికీ తెలుసు. నువ్వు మాజీ మంత్రివి, నిన్ను కొడతారా? అంటే ఇద్దరు సిఐల్ని ఇవాళ టార్గెట్ చేయటం జగన్ లక్ష్యం. అక్కడ ఎస్పీని టార్గెట్ చేయటం, డీజీపీని టార్గెట్ చేయటం. అంతకుముందు తెనాలి వెళ్ళాడు. ఎవరాళ్ళు? గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. వాళ్ళని ఎవరో కొట్టారని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి అప్పటిని ఏం చేశాడు? చంద్రబాబు నిన్ను కూడా ఇట్లా నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టిస్తే అంటాడు. ఇప్పుడు ఇవాళ గుంటూరు వస్తావు, గుంటూరు వచ్చి నువ్వు మళ్ళీ ఇదే పెడతావు. అంబటి రాంబాబుని కొట్టారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్ను కూడా స్టేషన్లో నల్లపాడులో కొట్టిస్తానంటావా? అలా మాటలకి అర్థం లేదు, పర్థం లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. అంటే టార్గెట్ పోలీస్. అంటే పోలీసుని నిర్వీర్యం చేయాలి, వాళ్ళు చట్టపరంగా యాక్షన్ తీసుకోకూడదు, అలా భయభ్రాంతులకు గురి చేయాలి. నువ్వు బయటకు వస్తున్నావంటే జనం భయపడుతున్నారు. ఏది ఎవరిని తొక్కుతావో, ఎవరిని చంపుతారో, ఏం జరుగుద్దో, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే చాలని కోరుకుంటారు. రేపొద్దున మళ్ళీ జోగి రమేష్ ఇంటికి వెళ్తాడు, ఎల్లుండి రేపు ఏదో మళ్ళీ రెస్ట్ కావాలి. ఈరోజు కష్టపడ్డాడు కదా, అందుకని రేపు రెస్ట్ ఇచ్చేసేసి అప్పుడు ఎల్లుండి వెళ్తావా? ప్రెస్ మీట్ ఒకటి పెట్టి జంపా? శనివారం టికెట్ బుక్ చేసుకున్నావా? అంతే జంప్ అయిపోతాడు. ఇప్పుడు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళ పార్టీ ఒక కార్యక్రమం ప్రకటించిందండి. రేపు 6వ తారీఖు అక్కడికి వెళ్ళమని సీమ నాయకులకి వైసీపీ పిలిపించింది. నువ్వెందుకు వెళ్ళవు? వెళ్ళు వాళ్ళతో పాటు నువ్వు. ఇప్పుడు ఈ 20 నెలల్లో ఇన్ని ఆందోళనలకు పిలిపించాడు కదా, ఆ పార్టీ ఇచ్చింది కదా. ఏదో రైతు దీక్ష అన్నారు, ఫీజు పోర్ అన్నారు, యువత దీక్ష అన్నారు, రకరకాలుగా ఏదో ఒక 5-4 పిలిపించారు గుంటూరు. మరి నువ్వు వాటిల్లో ఎటులన్నా పాల్గొన్నావా? ఎవరు పాల్గొనలేదు సార్. వాటిలో పోస్టర్ రిలీజ్ చేసి వదిలేశారు అంతే. ప్రచారానికి వాడుకున్నారు దాన్ని. ఏ కార్యక్రమం చేపట్టలే ఎక్కడా కూడా. ఇప్పుడు బెదిరించడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయటం, ఇవే రాజకీయమా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే భయం, బెదిరింపులు, బ్లాక్మెయిల్. పారిశ్రామికవేత్తలను భయపెట్టావు, బెదిరించావు, ట్రాన్స్పోర్ట్ అడిగావు, కాంట్రాక్ట్లు అడిగావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను బెదిరిస్తున్నావు. ఇప్పుడు ప్రజల్లో ఏంటి? నీవు పరిపాలన 5 ఏళ్ళు ఎలా చేశావు? చంద్రబాబు ఇప్పుడు 20 నెలల్లో ఏం చేశాడు? రేపొద్దున 6వ తారీఖు మరి శంకుస్థాపన, భూమి పూజ 7వ తారీఖు, క్వాంటమ్ వ్యాలీకి అక్కడే అమరావతిలో. రగిలిపోతావా? ఇప్పుడు ఇవన్నీ చూసే కడుపు మండే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కార్యాచరణ చేపడుతున్నారండి. ఆ ప్రాజెక్ట్ ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏ మోహం పెట్టుకుని ఆ కార్యాచరణ రూపొందించారంటారు వాళ్ళు. ఇవాళ ప్రస్తుతం అయితే రాయలసీమలో చెరువులన్నీ నిండి నీటిపారుదల బాగుంది. దాన్ని ఏ రకంగా తీసుకుంటాడు? ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కదా. అందుకే అక్కడికి వెళ్ళా. ఇప్పుడు ఇవాళ సీమ నాయకులందరినీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్కడ సందర్శనకి వెళ్ళమని పిలిపించి ఇతను ఎందుకు వెళ్ళా? ఇతను వెళ్తే అక్కడ అడిగే ప్రశ్న హరీష్ రావు, కేసీఆర్ చెప్పింది అడుగుతారు. అవును, వెళ్ళిన నాయకులు నన్ను అడుగుతారుగా, వాళ్ళని సమానం చెప్పుకోవాలి. వాళ్ళు చావాలా ఏంటి? ఇప్పుడు ఇతని వల్ల వాళ్ళు కూడా మరి ముఖం ఎత్తుకోలేని పరిస్థితి. మేమే ఆపిచ్చాం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మేము చెబితేనే రాయలసీమ లిఫ్ట్ జగన్ ఆపేశాడు అని హరీష్ రావు చెప్పాడు, స్పష్టం చేశాడు. కేసీఆర్ చెప్పాడు, నేనే చెప్పాను పోలవరం 1 మీటర్ తగ్గించుకో హైటు అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు కేసీఆర్. ఇతనేమంటాడు? ఇప్పుడు చంద్రబాబు తొలి దశ మరి 41 మీటర్లకే పరిమితం చేశాడని విమర్శిస్తాడు. అంటే అటు రైతులకి చేసావా న్యాయం? ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్ళగలవు? నువ్వు ముఖ్యమంత్రిగా రైతులకి ఎంత అన్యాయం చేశావు, యువతకి ఎంత అన్యాయం చేశావు, మహిళల్ని మనం చూసాం. సంపూర్ణ మద్య నిషేధం అన్నావు, మద్యం కుంభకోణం చేశావు. ఇవాళ మరి 16 మంది జైలుకి వెళ్ళారు. నీ సీఎంఓ ధనుంజయ రెడ్డి, నీ పార్ట్నర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి. ఇదా సంపూర్ణ మద్య నిషేధం? అంటే అతను చెప్పిందేంటి, చేసిందేంటి, ఇప్పుడు చేస్తోంది ఏంటి? ఇప్పుడు నిజంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇష్యూయే తీసుకుందాం. వీళ్ళిద్దరూ నీకు సానుభూతి, వాళ్ళు ఇల్లు ఏదో ధ్వంసం చేశారు, కాలబెట్టారు అనేది నీ ఆరోపణ. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు గల్లా మాధవి మీద నువ్వు ఫైర్ అయితే గల్లా మాధవి రాడ్లు వేసుకొచ్చిందా? తను మాట్లాడింది నిన్న, చక్కగా చెప్పింది. ఏమని?
నువ్వు దుశ్శాసనుడు అయితే కావచ్చు కానీ నేను మాత్రం ద్రౌపదిని కాదని. అంతకన్నా ఇంకా మీకేం కావాలో? ఇప్పుడు వాళ్ళు ఏదో చీపుళ్ళు తీసుకొచ్చి నిరసన చెప్పడానికి వస్తే రాడ్లు వేసుకొచ్చినట్టుగా అతను చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. పైగా మేము అధికారులకు లాకొచ్చి కొడతామని బెదిరిస్తారు ఆవిడ్ని. అంటే అసలు ఒక మహిళ ఒక ఇది నీకు గౌరవం ఉంటే కదా. అంటే ఒకటి కన్న తల్లినే అలా చూసినాడు, సొంత చెల్లినే అలా చూసినాడు, బయట ఆడవాళ్ళకి ఏం మర్యాద ఇస్తారు? అంబటి రాంబాబుకి జోగి రమేష్ కులాలను ఆపాదించి లబ్ధి పొందే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గల్లా మాదిరి బీసీ మహిళలను కూడా జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళని ఖండించకపోవడాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఇప్పుడు జోగి రమేషే బీసీయా? ఇప్పుడు వాళ్ళ కులం పేరు ఎప్పుడన్నా చెప్పుకున్నారా? వాళ్ళ దృష్టిలో వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఈయన కాపు నాయకుడిని అని చెప్తాడు ఎవరు? అంబటి రాంబాబు. ఇప్పుడు ఈ మధ్య రాస్తున్నారు కాపు సంఘాలు, కాపు నేత, ఈ టైపులో. అదే కాపులను ఉద్దేశించి అంబటి రాంబాబు వీడియోలు బోల్డ్ వ్యాఖ్యలు చేశాడు. కాపులు ఎక్కువగా తాగుతారు, కాపులు అధికంగా ఇచ్చేస్తారు, ఒక తాగుబోతులుగా చిత్రించారు కాపులను ఎవరు? సొంత కులస్తుడైన అంబటి రాంబాబు, పేరుని నాని. వీళ్ళకి కాపులు ఎలా మద్దతు ఇస్తారు? జోగి రమేష్కి బీసీలు ఎలా మద్దతు ఇస్తారు? అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ద్వారా అతను ఇస్తున్న సందేశం ప్రజలకు కాదు, ఆ పార్టీ శ్రేణులకు కాదు, రౌడీలకు సందేశం, గంజాయి మాఫియాకి సందేశం, బ్లేడ్ బ్యాచ్కి సందేశం అన్నమాట. మీరు రెచ్చిపోండి, మీరు అసోసియేట్ చేయండి. రప్ప పెట్టారా ఇవాళ కూడా ఫ్లెక్సీలు? గుంటూరులో ఇంకా కనపడలేదండి. పెట్టే ఉంటారు. ఇప్పుడు అతను వస్తున్నాడంటే ఆ ఫ్లెక్సీలే కదా అన్ని చోట్ల కనపడేది. అదేమంటే రప్ప అని ఫ్లెక్సీ పెడితే తప్ప అంటావు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమని అంటావు? ఇప్పుడు ఏమిటి ఎల్ భాష మాట్లాడితే తప్ప అంటావా? అదే అంటాడు, అంతకంటే మాట్లాడటానికి అవకాశం లేదు. అంబటి రాంబాబు మాట్లాడిన భాషలో తప్పేంటి? అది అక్కడ వాడే భాష అని చెప్తాడా? అతను సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నేమంటాడు? కల్తీ సహజమే అన్నాడు. ఇంకేం చెబుతాం అసలు? వాళ్ళ మాటలకి ఏం చెబుతాం? కల్తీ సహజమే అంటావు. ఆ కల్తీలకు అలవాటు పడిపోయారు సార్, అందుకని చెప్పి సహజం అంటాడు. అంటే ఇప్పుడు నెయ్యి, పాల నుంచి, వెన్న నుంచి తయారైన నెయ్యి మనకు తెలుసు. కానీ పాలు లేకుండా, ఆవు లేకుండా నెయ్యి తయారు చేయటం అసలు ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా చేశాడా? వైసీపీ సైంటిస్టులు చేశారు. మద్యం నకిలీది తయారు చేయించి జేబ్రాండ్స్ వేల మందిని చంపాడు, లక్షల మంది లివర్ కిడ్నీస్ దెబ్బతీశాడు. నెయ్యి నకిలీ తయారు చేయించి 60 లక్షల కిలోల రసాయనాలతో ఆ నెయ్యిని కోట్ల మంది భక్తులతో తినిపించాడు. 60 కోట్ల మంది భక్తులతో తినిపించాడు. రేపొద్దున మళ్ళీ నాకు 2.0, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, జగన్ మళ్ళీ సీఎం కావాలని మీ వీళ్ళు చెప్తారు. అంటే ఏంటి? ఈసారి ఏం చేస్తావు? ఇప్పుడు మొన్న నకిలీ మద్యం, నకిలీ నెయ్యి, ఈసారి జగన్ సీఎం అయితే నకిలీ పాల, నకిలీ నీళ్ళ. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎలాగైతే పాకిస్తాన్ ఇండియా విడిపోయి ట్రైన్లో జనాన్ని తోలేశారు, పొరపాటున మరి జగన్ రెడ్డి లాంటి వస్తే ఆంధ్రప్రదేశ్ ఖాళీ చేపించి ప్రజలందరూ ఇతర రాష్ట్రాలు తోలేసి రాష్ట్రాన్ని మొత్తాన్ని కబ్జా చేస్తారు వీళ్ళు. అంటే ఒకటి, ఎందుకు అవకాశం కల్పిస్తారు? వాళ్ళు ఇచ్చారు నీకు అవకాశం, కానీ వాళ్ళని ఏం చేశావు? సజీవ దహనాలు చేశావు, శిరోముండనాలు చేశావు, సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారండి. ఇప్పుడు ఈ 20 నెలల్లో ఎక్కడన్నా సజీవ దహనం జరిగిందా? ఈ 20 నెలల్లో ఎక్కడన్నా శిరోముండనాలు జరిగినాయా? సామూహిక ఆత్మహత్యలకు ఎవరన్నా పాల్పడ్డారా? చంపి డోర్ డెలివరీ చేశారా ఎవరికన్నా? ఏ విధంగా నువ్వు ఇప్పుడు ఈ చట్టాన్ని, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఈ పోలీసుల్ని నువ్వు విమర్శిస్తావు? వాళ్ళ మొత్తం రూల్ ఆఫ్ లా అప్లై అవుతుంది. ఎమ్మెల్యే మీద కేసు పెట్టారండి, గల్లా మాధవితో సహా 31 మంది మీద కేసులు పెట్టారు. ఇక్కడ 11 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ జోగి రమేష్ ఇంటి దగ్గర. నీ హయాంలో నువ్వు ఎమ్మెల్యే మీద ఎప్పుడన్నా కేసు పెట్టావా? ఆ జనసేన ఎమ్మెల్యేని వాళ్ళ కమిటీ వెళ్ళి విచారణ చేసింది. నీ ఎమ్మెల్యేల పైన నువ్వు ఎప్పుడన్నా కమిటీని పంపించి నువ్వు విచారణ చేసావా? వాళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే వెళ్ళి సన్మానం చేసి వచ్చాడు. ఆదిమూలం సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం, ఈ పార్టీ. ఏది ఆయన మీద ఆరోపణలు వస్తే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. మరి నువ్వేం చేసావు? గోరట్ల మాధవ్ని సస్పెండ్ చేసావా? కమిటీ చేసావా? అనంతబాబు మీద బొకే పంపించాడు. వాళ్ళని వెంటేసుకొని తిప్పి వాళ్ళని సౌమ్యులని, వాళ్ళు మంచోళ్ళని, అందగాళ్ళని, ఈ విధంగా నువ్వు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, లేకపోతే వల్లభనేని వంశీ అందం చూసి వీళ్ళు కుళ్ళిపోతారని చెప్పి, అంటే ఇవన్నీ జనంలో చర్చ. ఏది? జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ ఎలా పనిచేసింది, ఇప్పుడు ఎలా పనిచేస్తోంది? జగన్మోహన్ రెడ్డి దండయాత్రని రాజకీయ విశ్లేషకులు విశ్లేషించడాన్ని మెచ్చుకుంటూ, కరెక్టేనని ఒప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి 2.0లో చేయబోయే కార్యక్రమాలు తెలిసే ప్రజలు కట్టడి చేసి ముందే బయటికి పంపించేశారంటూ విశ్లేషించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.